కల్కి ఓ పక్క థియేటర్లలో సక్సెస్ఫుల్ హిట్ గా దూసుకుపోతోంది. ఇట్స్ యునానిమస్ హిట్ టాక్. ఇక కల్కి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కల్కి రన్ అవుతుండగానే ప్రభాస్ మరో సినిమా మొదలు పెట్టేశాడు. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో హర్రర్ కామెడీ జోనర్ లో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. తాజాగా దీనికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమాలు ఉన్నాయి. అయితే సలార్ 2, స్పిరిట్ రెండు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఓ పక్క హను రాఘవపూడి ప్రభాస్ సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. సీతారామం హిట్ తర్వాత హను రాఘవపూడి చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. హను మళ్లీ తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీనే ప్రభాస్ తో చేస్తున్నాడు. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికొస్తే స్వాతంత్ర్యానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. సెప్టెంబర్ నుండి ఈ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. హను రాఘవపూడి సినిమాలు క్లాస్ ప్రేమ కథలు. ప్రభాస్ తో కూడా అటువంటి ప్రేమ కథను తెరకెక్కిస్తారేమోనని ఊహిస్తుండగా జస్ట్ క్లాస్ టచ్ ఉండే ఓరమాస్ మూవీ అని మూవీ యూనిట్ మెంబర్స్ నుండి సమాచారం అందుతోంది. సో ఫైనల్ గా ఈ క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.